యాడికి ప్రజల్లారా, నేను చెప్పేది ఒకటే మీ అందరికీ. స్వామికి 1200 ఎకరాలు ఉంది. సంవత్సరానికి 2500 రూపాయలు స్వామికి ఇస్తే ఎకరాకి 30 లక్షలు అవుతుంది. ఆ స్వామిని కొందరు యాడికి ప్రజల్లో వాళ్ళ స్వార్థం కోసం వాడుకొని ప్రతిసారి తిన్నాళ్ళు వచ్చేతలకే అయ్యా భిక్షాందేవి అనుకుంటే స్వామి రోడ్లోకి వస్తాడు. రోడ్లోకి వస్తే కూడా 1000 రూపాయలు, 2000, 3000 హైయెస్ట్. మీకు కలెక్షన్ అయ్యేది 7.5 లక్ష. ఏమంటే జైంట్ వీళ్ళు, గాజులోళ్ళు, స్వీట్స్, చెరుకులోళ్ళు వాళ్ళు ఒక 17 లక్షలు ఇస్తున్నారు. మొత్తం ఒక 22 లక్షలు సంవత్సరానికి దేవుని ఖర్చు. ఇంకా దూలం పోటీలు ఉన్నాయి, దానికి మటుకు అక్కడ పెద్దవాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. నన్ను ఎంత చెడ్డగా అనుకున్నా నాకు పర్వాలేదు. ఇక్కడే తిమ్మంచెరు నరసింహస్వామి కొండ ఉంది, అది ఎన్విరాన్మెంట్ లో లేదు, ఏమీ లేదు. మేము 2 కళ్యాణ మంటపాలు కట్టించి సంవత్సరానికి 10 లక్షలు, దాంట్లో 18 లక్షలు దాంట్లోనే వస్తుంది మాకు. 2 సంవత్సరాల నుంచి మాకైతే ఎంతమంది భక్తులు వస్తున్నారంటే స్వతహాగా వచ్చి ఒక్కొక్క పోలు, కరెంటు పోలు ఒక్కోటి 85,000 అట్లా పోలు దండిగా ఇస్తున్నారు. నిన్ననే పొద్దుటూరుకు పోయి ఒక పెద్ద ట్యాంకర్ తెచ్చినారు. దాంట్లో దగ్గర 20,000 ఇది నీళ్లు పడతాయి. ఇంకో ట్యాంక్ ఉంది, అది కూడా తీసేసి నీట్గా చేస్తాను. మొత్తము చిన్న గుడి, దానికి భూమి లేదు, ఏమి లేదు. భక్తాదులు వచ్చి చేస్తాను, ఎందుకంటే అక్కడ నమ్మకం కుదిరింది. ఈసారికి అశ్వత్థం చెప్పాల్సిన పనిలే. దగ్గర 18 రూములు కట్టేదానికి ఒక్కొక్కరు 5 లక్షలు ఇచ్చిపోతున్నారు. స్వామి నీకెంతమంది ఇచ్చినారు రూములకి? 6 మంది, 6,530 రెడీగా ఉంది. యాడికి ప్రజల్లారా, నేనుగా వదలను. ఒకవేళ నా రాజకీయం సమాధి అయినా సరే నేను వదలను. నేను విత్ ఆల్ ద రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. ఎలా చేసుకున్నా నాకు తెలుసు. మీరు సర్వే నంబర్ లేదు ఒక దాంట్లో కూడా, డోర్ నంబరు, కరెంట్, దీని మీద మీరు రిజిస్టర్ చేసుకున్నారు చెల్లవు. నేను ఏమైపోయినా సరే, దీంట్లో నా ప్రాణం పోయినా సరే నేను స్వామికి చేసిపోతా 100%. అదే నేను అన్ని గుళ్ళు పట్టుకున్నా. పోయి చూడుకోండి శివాలయం ఎట్లుందో. మళ్ళీ రేపు శివరాత్రికి 40 లక్షలు ఖర్చు పెడతారు ఈ ఊర్లో, సంబంధమే లేదు. మన వెంకటేశ్వర స్వామికి ఉత్తర లైటింగ్ 8.5 లక్షలు ఇచ్చినారు. ఫ్రీ లడ్లు పంచినారు, 80 లడ్లు. అంటే 80,000 మంది వచ్చినారు. చెప్తున్నా, నేను దేవుని కోసరం నా ప్రాణాలు ఇచ్చేదానికి కూడా రెడీ ఉన్నా. క్వశ్చనే లేదు. రేపు వస్తున్నా పొద్దున్నే కొన్ని పీక్ పరేస్తానా. మీ చేతి మీరు అడ్డుకోండి. నేనే రౌడీజంతో మనుషులు రావడంలే, రౌడీలు కూడా తీసుకురాడు, ఎవరిని తీసుకురా, నేను ఒక్కనే ఉంటా.
మీరు అడ్డుకుంటారో అడ్డుకోండి, నేనే వద్దన్ను. మీరు అడ్డుకుంటే ఆడే కూర్చుంటా, ఏమి చేయను, ఆడే కూర్చుంటా. స్వామి కోసరం నేను ఎంత దూరమైనా పోతున్నా, వదలను వదలను వదలను. ఎవరికైనా బాధ కల్పిస్తే క్షమించండి, నేను స్వామి విషయంలో వదలను. ఖచ్చితంగా నా బంధువు ఉన్నా, నా ఫ్రెండ్ ఉన్నా, అంతకుముందేమా ఆడే అన్నీ ఉండే తీసుకుంటలేక పంపించిన, నా దగ్గర విత్ ఆల్ రికార్డ్స్. మీకేమైనా ఉంటే మీరు ఆపుకోండి. ఇంతవరకు స్వామికి మోసం జరిగింది. 1200 ఎకరాలు స్వామికి ఉండేది, సంవత్సరానికి 2500 ఇస్తే చాలు, స్వామి ఘనంగా జరుగుతుంది, 30 లక్షలు వస్తుంది. ఆడపోతే నెలకు 15,000 బాడిగా. క్వశ్చనే లేదు. రేపు పొద్దున్నే వస్తున్నా, జేసీబీ కూడా తెస్తానా, ఇమీడియట్ గా కొన్నిసార్లు కొట్టాల్సిందే. పండగ తర్వాత పాటుకు మొత్తం కొడతా. మీకు అందులో ఏమైనా ఉంటే పోయి తెచ్చుకోండి. క్వశ్చన్ ఆగే క్వశ్చనే లేదు లేదు లేదు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.